నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భీతి గొలిపే రూపంతో కొన్ని చోట్ల చతుర్భుజుడిగా, ఇంకొన్ని చోట్ల నగ్నంగా కనపడే శివాంశుజుడు కాలభైరవుడు. సునకం వాహనంగా తిరుగాడే నిశాచర దైవం ఇతడు. కాశీనగరానికి క్షేత్రపాలకుడిలాగే ఉజ్జయిని క్షేత్రానికి కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడు. రక్షకుడు కోత్వాల్. శివుణ్ణి దుర్భాషలాడిన వారిని శిక్షించేందుకు జన్మించినవాడు. శివుని గోరు నుంచి ఉద్భవించిన శివాంశ సంభూతుడు. నేనే సర్వోత్తముణ్ణి అని విర్రవీగుతున్న 5 శిరముల బ్రహ్మదేవుడి 5వ శిరస్సునే ఖండించిన శివానుచర గణం కాలభైరవుడు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో నెలకొన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే అని ఆదిశంకరాచార్యుల వారు ఈ కాలభైరవునిపై అష్టకం రచించారు. మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం అంటూ కాలభైరవుని రౌద్రాకారాన్ని వర్ణించారు. కాలభైరవుడు ఎవరో కాదు, శివుని రూపమే అని భగవత్పాదుల వారన్నారు. ఒకసారి విష్ణువుకి బ్రహ్మకి మధ్య ఎవరు అత్యంత శక్తివంతులు అని ఒక వాగ్వివాదం జరిగిందట. బ్రహ్మ నేనే తిరుగులేని శక్తివంతుణ్ణి అని ప్రకటించుకోగా విష్ణువు దానిని ఒప్పుకోలేదట. చతుర్వేదాలు సైతం శివుడే అందరికంటే శక్తివంతుడు అని చెప్పగా బ్రహ్మ విష్ణులిరువురూ పగలబడి నవ్వారట. శివుడు వెంటనే వారిరువురికి మధ్యలో ఒక విరాట్ జ్యోతిర్లింగమై అవతరించాడు. అప్పటికి పంచముఖాలున్న బ్రహ్మ తన 5వ ముఖంతో చాలా వెటకారంగా చూశాడు. అందుకు ఆగ్రహంతో శివుడు తన వేలిగోరులోంచి కాలభైరవుణ్ణి తన అవతారంగా సృజించి వదిలాడు. ఆ యొక్క కాలభైరవుడు శివుని ఆదేశాన్ని తన కర్తవ్యంగా చేసుకుని బ్రహ్మ 5వ ముఖాన్ని ఖండించి ఆ బ్రహ్మ కపాలాన్ని తన చేతిలో పట్టుకుని రౌద్ర రూపుడయ్యాడు. శివ, భవ, శంకర, అభయంకర అంటూ మనం కొలుచుకునే ఈశ్వరుణ్ణి ఎక్కడైనా దర్శించుకోగలుగుతాం. కాని భైరవ, కాలభైరవ, పాప వినాశక అని ఎలుగెత్తి ప్రార్థించేందుకు చాలా అరుదుగా కనబడతాడు ఈ కాలభైరవుడు. కాశీపురం వంటి ప్రసిద్ధ విశిష్ట క్షేత్రానికి కావలి కాసే కొత్వాలుగా స్వామి ప్రతిష్ఠితుడయ్యాడు. ఆ తరువాత అంతస్థాయిగల మహిమగల క్షేత్రం ఉజ్జయిని. ఈ ఉజ్జయినికి కూడా కాలభైరవుడే క్షేత్రపాలకుడిగా నెలకొని ఉన్నాడు. శివదూషకులను ఒక్క క్షణం కూడా క్షమించడు. శివుని భక్తుల పాలిట ఆపన్న వరదాయకుడు. కాలభైరవుడుండే ఉపాలయాల్లో, ప్రత్యేక ఆలయాల్లో తీక్షణమైన నేత్రాలతో, మొనదేలిన కోరపళ్లతో, అగ్నిశిఖల వంటి కురులతో, నల్లని శరీరంతో నగ్నరూపుడై వెంట శునకంతో కనిపిస్తాడు. తాను సంహరించిన దుష్టుల కపాలములు దండదప్ప ఏ ఆచ్ఛాదన ఒంటిపై లేని దిగంబరుడుగా కనిపిస్తాడు. అయితే ఈ ఉజ్జయిని ఆలయంలో కేవలం శిరోభాగమే మూల విరాట్టుగా దర్శనమిస్తున్నది. నల్లని రూపు బదులు సింధూరవర్ణంతో ఒకసారి, తెల్లని మెరిసే తళుకులతో మరొకసారి అలంకరిస్తారు ఈ ఉజ్జయిని కాలభైరవుణ్ణి. ఈ కాలభైరవునికి మద్యాన్ని నివేదన చేయడం. మంగళగిరిలో పానకాల స్వామి బెల్లపు పానకం ఎంత పోసినా తాగినట్టుగా తెరచి ఉన్న నోటి వద్ద ఒక పళ్ళెరంలో మద్యాన్ని పోసి లోపలికి వాల్చితే చాలు గటగటా తాగేస్తాడు ఈ కాలభైరవుడు. ఎన్నిసార్లు ఎంత మద్యాన్ని సమర్పించినా స్వీకరిస్తాడు. ఈ ఉజ్జయిని కాలభైరవుడికి సాత్విక, రజో, తామస అనే 3 గుణాల్లో పూజా విధానం ఉంటుంది. శివునికి నందివలే శునకం ఈ కాలభైరవుని ముందు శిలారూపాన మోర ఎత్తి ఉంటుంది. శివుడు ఆదేశించాడని శక్తిపీఠాలెక్కడున్నా వాటన్నింటా కాలభైరవుడికి ప్రత్యేకంగా ఉపమందిరంలో క్షేత్రపాలకుడిగా నెలకొని ఉంటాడు. ఏ ఒక్క గుడికో కాదు, మొత్తం ఉజ్జయిని క్షేత్రానికే పాలకుడిగా, రక్షకుడిగా ఉండమని శివాదేశం. అందుకే ఈ ఉజ్జయినిలో అనేక ప్రధాన దైవ మందిరాలలో ఒకటిగా ఈ కాలభైరవ ఆలయం అలరారుతోంది. ఇదే ఆలయాన ఇతర దేవతల ఉపమందిరాలు కూడా విలసిల్లుతున్నాయి. ముగ్గురమ్మలలో ఒక అమ్మ కనకదుర్గ అమ్మవారు కొలువైంది.
కాలభైరవ స్వామిని దర్శించుకుందామని వచ్చిన తీర్థయాత్రికులు అమ్మవారి ఆశీస్సులు కూడా పొందుతారు. కాలభైరవుణ్ణి దర్శించవచ్చిన వారికి ఇతర దేవీదేవతల దర్శనం కూడా లభించడం శివానుగ్రహమే. ఇదే ఆలయంలో కనకదుర్గ అమ్మవారు సింహవాహిని అయి నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. శిలామూర్తి అయిన దుర్గమ్మవారు పట్టు చీనాంబరంతో భక్తులకు కనువిందైన దర్శనమిస్తోంది. ఆమె నేత్రాలు భక్తుల పట్ల కరుణారసాన్ని కురిపిస్తుంటాయి. శివుని అనుగ్రహంతో గజాననుడిగా మరో కొత్త రూపునిగా ఆవిర్భవించిన గణపతి కూడా ఇదే కోవెలలో కొలువై ఉన్నాడు. వరసిద్ధి వినాయకుడిగా కొలవబడుతున్న ప్రథమ పూజల వేల్పు వినాయకుడు విలక్షణ రూపుడై కృష్ణశిలా ప్రతిమగా నెలకొని ఉన్నాడు. మనము దర్శించుకుందాం. ఇదే ఆలయంలో గజముఖ వినాయకుని ఉపాలయం కూడా ఉంది. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియం నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తూ కాలభైరవుణ్ణి సందర్శించుకున్న భక్తులు వినాయక స్వామిని దర్శించుకుంటారు. కోరుకున్న కోర్కెల్ని తప్పక నెరవేర్చే వేల్పు ఈ వినాయకుడేనని భక్తులు నమ్ముతారు. ఏనుగు ముఖారవింద వినాయకుడు దర్శనమిస్తున్నాడు. పాశాంకుశాలను పై మోదక అభయహస్తాలతో ఆ చామరకర్ణుడు కనువిందుగా కనిపిస్తున్నాడు. పట్టు పీతాంబరాన్ని ధరించిన ఆ ఏకదంతుణ్ణి భక్తులు ఎంతో శ్రద్ధాభక్తులతో అర్చించుకుంటారు. తమ వెంట తెచ్చుకున్న పూజాద్రవ్యాలను పూజారులకిచ్చి తమ గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని పుణ్యప్రాప్తి పొందుతారు. అర్చనల అనంతరం ఆ పార్వతీనందనునికి తమ మనసులోని కోర్కెల్ని విన్నవించుకుంటారు. విఘ్నేశ్వరుడికిచ్చిన హారతిని తాము కనులకద్దుకుంటారు. ఇదే ఆలయ దాపుననే నెలకొని ఉన్న మరో విశిష్ట మందిరం మార్కండేశ్వర్ మందిరం. శివుని శరణాగతిలో తన అల్పాయుర్ధాయాన్ని శాశ్వత చిరంజీవత్వంగా మలుచుకున్న మహాభక్తుడు మార్కండేయుడు. శివలింగాన్ని కౌగలించుకున్న మార్కండేయుణ్ణి యమపాసం కూడా ఏమీ చెయ్యలేకపోయింది. మృత్యువుకే మృత్యువయ్యింది. కాని మార్కండేయుడు బ్రహ్మాయుష్కుడయ్యాడు. ఆ శివభక్త మార్కండేయుడి మందిరాన్ని కూడా దర్శించుకుందాం. మృత్యుభీత మృకండు సూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర కుత్ర చయ పఠేన్న హితస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురారోగత మఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నీతః. మార్కండేయుడు అచంచలమైన శివభక్తుడు. భక్తుడు కూడా భగవంతుడిలా పూజలందుకునే వారిలో ఆంజనేయుని తరువాత మార్కండేయుని వంటి వారు ప్రముఖులు. శివుని శరణాగతిలో తన అల్పాయుర్ధాయాన్ని శాశ్వత చిరంజీవత్వంగా మలుచుకున్న మహాభక్తుడు మార్కండేయుడు. శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుణ్ణి యమపాశం కూడా ఏమీ చేయలేకపోయింది. మృత్యువుకే మృత్యువయ్యింది. అంతటి విశిష్టమైన భక్తాగ్రేసరుడు మార్కండేయుడు. భగవంతునికి భక్తుడు, భక్తులకు భగవత్ సమానుడు. ఆ మార్కండేయుణ్ణి కొలుచుకునేందుకు అపురూపమైన దేవాలయం ఉజ్జయిని కాలభైరవుని దేవాలయానికి దాపుననే ఉన్నది. కాలభైరవార్చనం అయిన తదనంతరం భక్తజనులు ఈ మార్కండేయుణ్ణి దర్శించుకోనొస్తారు. మార్కండేయుడు శివవర ఫలితంగా జన్మించిన వరపుత్రుడు. మృకండ మహర్షి మరుద్వతిల ఏకైక సంతానం. మృకండు గొప్ప తపోధనుడు. సంతానలేమితో బాధపడే ఆ దంపతులు వారణాసిలో 2 శివలింగాలను ప్రతిష్ఠించి ఘోర తపమాచరించారు. మహాదేవుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన ఉత్తముడు కావాలా, దుష్టుడైన దీర్ఘాయుష్కుడు కావాలా అని అడిగాడు. అల్పాయుష్కుడే అయినా ఉత్తముడైన కుమారుణ్ణి ప్రసాదించమని అడిగారు ఆ పుణ్య దంపతులు. అలా జన్మించిన మార్కండేయుడు గొప్ప శివభక్తుడై చంద్రశేఖరాష్టకంతో మృత్యువుని కూడా ధిక్కరించి దీర్ఘాయుష్కుడై కల్పాతీత చిరంజీవి అయినాడు. అంతటి మహితాత్మజుడు గర్భాలయాన ప్రతిమారూపుడిగా భక్తుల కొలుపులు అందుకుంటున్నాడు. మార్కండేయునితో పాటు ఇదే ఆలయంలో కంచు కవచంతో పానవట్టంపై ఉన్న పరమ శివలింగానికి అభిషేకాది అర్చనలు చేస్తారు. ఆ శివయ్య చింతనే ఉన్న పార్వతీదేవిని, పార్వతీనందనుడైన గణపతికి కూడా సకలార్చనలు గావిస్తారు భక్తులు. ఎంతో పురాణ ప్రశస్తమైన నగరం ఉజ్జయిని. ఈ ఉజ్జయినికి మరింత పవిత్రతను ఆపాదిస్తున్నది క్షిప్రానది. తీర్థంగా, పుష్కరిణిగా కళకళలాడే ఆ నది ఉద్భవించిన తీరు ఓ పురాణఘట్టం. కాళభైరవ స్వామినే కాదు, ఈ ఉజ్జయినిలోని ఏ ఆలయానికి వచ్చిన భక్తుడైనా ఈ పవిత్ర క్షిప్రానది వద్దకు వెళ్లి తీరుతాడు. ఆ క్షిప్రానది ఆవిర్భావ వృత్తాంతాన్ని తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్లో నెలకొన్న ఉజ్జయిని పరమపావన పుణ్యక్షేత్రం. క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆవిర్భవించిన అమృతం సొంతం చేసుకోవాలని దేవతలు రాక్షసులు పోటీపడ్డారు. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని అమృత బిందువులు భూమి మీద పడినాయి. అవి పడిన ప్రదేశాలు హరిద్వార్, నాసిక్, ప్రయాగ, ఉజ్జయినీలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఉజ్జయిని క్షేత్రం అందుకే పుణ్యధామంగా విరాజిల్లుతోంది. ఆ ఉజ్జయినికి పవిత్ర నదిగా వింధ్యపర్వత శ్రేణుల్లో పుట్టిన క్షిప్రా నది ప్రవహిస్తోంది. ఒకానొక కాలంలో గర్వంతో విర్రవీగే బ్రహ్మ 5వ శిరస్సును పరమశివుడు తన అనుచరుడైన కాలభైరవుడితో ఖండింపజేశాడు. ఆ బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా చేపట్టి ముల్లోకాల్లో భిక్షకు వెళ్లాడు. విష్ణువు వద్ద భిక్ష అడగడానికి వెళ్లగా విష్ణువు తన చూపుడు వేలుతో పొమ్మన్నట్టు సైగ చేశాడు. అంతటా శివుడు కోపంతో తన త్రిశూలంతో విష్ణు చూపుడు వేలుని ఖండించగా రక్తం ధారగా ఓ ప్రవాహంలా కారింది. బ్రహ్మకపాలం కూడా నిండి ఇంకా పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రానదిగా అవతరించింది. ఉజ్జయిని మహాక్షేత్రానికి పుష్కరిణిగా పవిత్ర తీర్థంగా విలసిల్లుతోంది. 12 ఏళ్లకొక్కసారి కుంభమహామేళ జరుగుతోంది. గంగానదికి వలె క్షిప్రానదికి ఎంతో వైభవంగా భక్తి పారవశ్యంగా హారతులు పడతారు. అటువంటి పవిత్ర క్షిప్రానదీ స్నానమాచరించి కాలభైరవ స్వామి ఆలయానికి బయలుదేరుతారు ఇక్కడికి వచ్చిన తీర్థయాత్రికులు. సర్వజనులను కాచి కాపాడే శివావతారుడు కాలభైరవుడు. శివుణ్ణి దూషించినవాడు సాక్షాత్తు బ్రహ్మ అయినా విడిచిపెట్టకుండా శిక్షించే వీరశైవ సైనికుడు ఈ భైరవుడు. తనను ఆర్తిగా భక్తిగా స్మరించిన వారిని కాచే సహృదయ దయాళువు అపర శివ అవతారుడు శునక వాహనుడైన ఆ కాళభైరవ స్వామి మనందరకు సకల శుభాలను కలుగు చెయ్యాలని కోరుకుందాం.